నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ కొత్త రవీంద్రబాబు గారు. సార్ నమస్తే. నమస్తే సార్, మనం చూసుకుంటే నేను విజయసాయి రెడ్డికి సంబంధించినటువంటి ఏదైతే తను ట్వీట్ చేశాడో, తను ప్రెస్ మీట్ పెట్టాడో అది కొద్ది సంచలనం కింద మారింది. కానీ ఇక్కడ కొంత అనుమానాలు అయితే వస్తున్నాయి. నర్మగర్భంగా తను అసలు జగన్ పేరు ఎక్కడ దాకా ఎప్పుడు చెప్పలా. గతంలో ఎప్పుడైతే తన పార్టీకి రాజీనామా చేసినప్పుడు కూడా అవినాష్ రెడ్డి పేరు చెప్పాడు. తర్వాత ఏదైతే మన కాకినాడ పోర్టుకి సంబంధించి చూసుకుంటే వైవి విక్రాంత్ రెడ్డి పేరు చెప్పాడు. తర్వాత చూసుకుంటే కసిరెడ్డి చెప్పాడు, మిథున్ రెడ్డి చెప్పాడు. అందరి పేర్లు చెప్తున్నాడు కానీ జగన్ రెడ్డి పేరు చెప్తలేదు. అది కాక ఏదైతే వైసీపీ హయాంలో 2019 నుంచి 24 దాకా జరిగినటువంటి ఏదైతే స్కామ్లు ఉన్నాయో ఖచ్చితంగా మీరు చాలా క్లుప్తంగా దాని గురించి ఒక సబ్జెక్ట్ కూడా మీరు ప్రిపేర్ చేసి పెట్టారు. వీటన్నిటితో విజయసాయి రెడ్డికి లింకులు ఉన్నాయా? మొత్తానికి దీని గురించి నిన్న ప్రెస్ మీట్ గురించి ఎలా చూడాలంటారు? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ఏటుగా ముద్రపడిన విజయసాయి రెడ్డి నిన్న ప్రెస్ మీట్ దగ్గర నుంచి ఇంకొద్దిగా పేరు బాగా మారుమోగిపోతా ఉంది. ఆయన గతంలో కాకినాడ సీపోర్ట్ విషయంలో విచారణకి హాజరైన సందర్భంగా విచారణ నుంచి బయటకు వచ్చినాక ఆయన మాట్లాడిన మాటలు మనం ఒక్కసారి అప్పుడు నిన్న ప్రెస్లో మాట్లాడిన మాటలు ఈ రెండు అంశాలను నిశ్చితంగా డీప్గా గమనించినట్లయితే అసలు వ్యూహం ఏంటి అన్న విషయం నిష్పక్షపాతంగా మనకు అర్థమవుతుంది. కాకినాడ సీపోర్టు విషయంలో విచారణకు పిలిచినప్పుడు ప్రెస్ సమక్షంలో ఆయన ఏం చెప్పాడంటే, కాకినాడ సీపోర్టులో గుంజుకున్న మాట నిజమే, కథ నేను కాదు, వైవి సుబ్బారెడ్డి కొడుకు అని చెప్పకనే తీసి ఆయన మీద బట్టకాయలు చేసేసాడు. అంటే సీపోర్టు గుంజుకున్న మాట ఒప్పుకుంటూనే వైవి సుబ్బారెడ్డి కొడుకు మీద ఆ నింద వేశాడు. రెండో అంశం, ఆ రోజుల్లో ఆ టైంలో అప్రస్తుతమైన అంశం ఏంటంటే, బాబాయ్ హత్య కేసులో అవినాష్ రెడ్డి నాకు ఫోన్ చేసి హార్ట్ అటాక్ అని చెప్పాడు. అంటే బాబాయ్ హత్య కేసు అక్కడ ఆ సందర్భం కాదు, కానీ హత్య కేసులో అవినాష్ రెడ్డిని పాత్ర గట్టిగా ఉందని చెప్పకనే చెప్పాడు. అది గతంలో జరిగిన ప్రెస్లో చెప్పిన మాట. నిన్న అసలు ఆయన విచారణకి పిలిపించిన సందర్భం, అంశం, టాపిక్ ఏంటి? లిక్కర్ స్కామ్. లిక్కర్ స్కామ్లో ఆయన ఎందుకు పిలిపించారు? సాక్షిగా పిలిపించారు. సాక్షిగా కూడా ఎందుకు పిలిపించుకునేటట్టుగా ఆయన చేయబడ్డాడు? ఆ రోజు కాకినాడ సీపోర్టు దగ్గర లిక్కర్ స్కామ్ ప్రస్తావన అనవసరమైన అంశం, కానీ లిక్కర్ స్కామ్లో కర్త కర్మ క్రియ కసిరెడ్డి రాజశేఖర రెడ్డి అని ఒక పేరు వెలుగులోకి తీసుకొచ్చాడు. అప్పటిదాకా ఎవరు తెలియదు, కసిరెడ్డి తెలియదు. ఇప్పుడు 3 అంశాలు. ఫస్ట్ ప్రెస్ మీట్లో అవినాష్ రెడ్డిని బ్లేమ్ చేశాడు బాబాయ్ హత్య కేసులో. కాకినాడ సీపోర్టు విషయంలో వైవి సుబ్బారెడ్డి కొడుకు విక్రాంత్ రెడ్డి అని చెప్పేశాడు. మూడోది లిక్కర్ స్కామ్ కసిరెడ్డి రాజశేఖర రెడ్డి అని చెప్పాడు. అంటే 3 స్కాములు జరిగినాయి, 3 అక్రమాలు, స్కాములు లేదా ఈ హత్యలు జరిగినాయి, ఇందులో వీళ్ళు కీ రోల్ అని చెప్పేశాడు. నిన్న జరిగిన ప్రెస్ మీట్ ఒక్కసారి గమనించినట్టయితే, ఒకటి ఆయన ఆవేదనను వ్యక్తం చేశాడు. నన్ను అందరూ ఏటుగా ప్రచారంలోకి తీసుకొచ్చారు, పార్టీ అధికారంలోకి రాకముందు నేను ఏటూనే, అధికారంలో రావడానికి బాగా కృషి చేశా, అధికారంలోకి వచ్చినాక 6 monthsలో నేను A2 నుంచి A2000కి వెళ్ళిపోయా, నన్ను దొబ్బేశారు క్వార్టరీలో నుంచి క్వార్టరీ కొంతమంది మనుషులు. అంటే ఆయన ఆవేదన ఎవరి మీద అనేది మనకు అర్థమవుతుంది. అంటే చెప్పకనే చెప్పాడు, కొంతమంది వల్ల నాకు ఈ పరిస్థితి, పార్టీ వేడాల్సిన పరిస్థితి వచ్చింది, ఎందుకు అనే విషయం. ఇంకొక విషయం కూడా చెప్పాడు, నేను వైజాగ్ పరిసర ప్రాంతాల్లో భారీ ఎత్తున పైసలు కమాయించానని చెప్పి జగన్ రెడ్డి గారికి వీళ్ళు చెప్పారు, అది నమ్మాడు ఆయన, అందుకే నన్ను దూరం పెట్టాడు. అంటే చెప్పకనే చెప్పాడు వ్యూహాత్మకంగా. అంటే ఈయనకి జగన్ రెడ్డి గారికి కొంతమంది మనుషులు ఈయన దూరం పెట్టే ప్రయత్నం చేశారు అనే ఆవేదన ఆయన వ్యక్తం చేశాడు. రెండో అంశం, ఈ లిక్కర్ స్కామ్లో మిథున్ రెడ్డి పాత్ర ఉందా అంటే తెలియదు అన్నాడు. మూడో అంశం, జగన్ రెడ్డి గారు బిగ్ బాస్ పాత్ర ఉందంటే నాకు తెలియదు, అది కసిరెడ్డి రాజశేఖర రెడ్డిని అడగండి అంటున్నాడు. అంటే ప్రతిసారి ఇందులో మాత్రం కసిరెడ్డి రాజశేఖర రెడ్డి అనే ఒక పాత్ర మీద కథ అంతా నడిపిస్తా ఉన్నాడు. ఎప్పటికీ నిన్న ప్రెస్ మీట్ కానీ గతంలో జరిగిన ప్రెస్లో కానీ జగన్ రెడ్డిని గురించి ఒక్క ముక్క మాట్లాడలా, తెలదంటున్నాడు. ఒక అంశం. రెండో అంశం, మనం ఒక్కసారి ఆలోచించినట్టయితే ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు, ఈ విజయసాయి రెడ్డి మంచి చార్టెడ్ అకౌంటెంట్, మంచి లైసెన్సింగ్ స్కిల్స్ ఉన్న వ్యక్తి, మంచి అక్రమాలు అంటే ఫైనాన్షియల్గా మిస్అప్రాపరేషన్ ఎట్లా చేయొచ్చో ఈయనకు తెలిసినంతగా ఎవరికి తెలియదు. ఇంకొక అంశం, జగన్ రెడ్డి గారి కుటుంబానికి 40 సంవత్సరాల నుంచి 4 generations రాజారెడ్డి, వైఎస్ రాజశేఖర రెడ్డి, జగన్ రెడ్డి, 40 సంవత్సరాల నుంచి సేవలు అందిస్తున్న వ్యక్తి. అన్నిటికంటే ఇంపార్టెంట్ విషయం, అందరికీ తెలిసిన విషయమే, జగన్ రెడ్డి గారి హయాంలో లేదా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాంలో జరిగిన అక్రమాలు కానీ, అవినీతి కానీ, కుంభకోణాలు కానీ ఎట్లా జరిగింది,
ఎక్కడ జరిగింది, ఎంత జరిగింది అనేది ఈయన కీ రోల్ పోషించిన విషయం అందరికీ తెలుసు, ఆయనకు కూడా తెలుసు. ఇందులో ఎవరు కాదనే అంశం అయితే లేదు. సో ఇన్ని తెలిసిన ఈయన జగన్ రెడ్డి గారి మీద ఈ రోజు కూడా ఆయన్ని ప్రొటెక్ట్ చేసే విధంగా ఒక వ్యక్తిని ఒక్కొక్క ఇష్యూలో ముందుకు తీసుకొచ్చి కథ నడిపించే ప్రయత్నం చేస్తున్నట్టుగా ఉంది. అది ఎందుకు అంటే రకరకాల వ్యూహాలు ఉండొచ్చు. ఒకటి, ఈయన కేసులు చాలా ఉన్నాయి. ఆ కేసుల్లో ఈయన ఇబ్బంది పడకుండా ఉండాలంటే ఇంకొక రకమైన పార్టీ సపోర్ట్, జగన్ రెడ్డి గారి కోపానికి గురి కాకుండా ఉండటమో అయి ఉండొచ్చు. ఇంకొక అంశం, ఇట్లా వెలుగులోకి ఒక్కొక్కరిని తీసుకురావటం వల్ల వాళ్ళ మీద మొత్తం బ్లేమ్ చేసేసి జగన్ రెడ్డిని సైడ్ చేయటమా. ఫర్ ఎగ్జాంపుల్, పరిటాల రవీంద్ర హత్య జరిగింది, మొద్దు సీను ఒక పాత్ర వెలుగులోకి వచ్చింది. మరి దాని వెనకున్న వాళ్ళు వెలుగులోకి రాలేదే, మరి అదే కథ అంతటితో సమసిపోయింది. మరి ఇప్పుడు కసిరెడ్డి రాజశేఖర రెడ్డి పేరు లిక్కర్ స్కామ్ తీసుకుందాం చెప్తా ఉన్నాడు. మరి ఇప్పుడు ఆయన దొరకకుండా తిరుగుతున్నాడు, అది వేరే విషయం. ఎవరు తప్పిస్తున్నారు అనేది కూడా ఇంకో ఊహాగానాలు వస్తున్నాయి. ఒక ఐపీఎస్ ఆఫీసర్ హైదరాబాద్లో కూర్చొని తప్పిస్తున్నాడని. అంటే ఇప్పటికి కూడా యంత్రాంగంలో, రాష్ట్ర యంత్రాంగంలో కొంతమంది వాళ్ళ మనుషులు పనిచేస్తున్నారు అనేది మనకు కొంత అసంతృప్తి ఉంది శ్రేణుల్లో. సో ఈ కసిరెడ్డి తప్పించుకొని తిరుగుతా ఉన్నాడు. మిథున్ రెడ్డి ఈరోజు ఇన్వెస్టిగేషన్కి వస్తా అన్నాడు. సరే, అందరూ కోర్టుల చుట్టూ లేకపోతే హాస్పిటల్ చుట్టూ ఇంకో రకరకాలుగా ఎస్కేప్ అవుతున్నారు. వేగవంతం అవ్వట్లేదు దర్యాప్తు. సంస్థలు ఇంకా వేగవంతం చేయాల్సిన అవసరం ఉంది. కసిరెడ్డి రాజశేఖర రెడ్డి ఒకవేళ దొరికితే మరి ఆయన ఇన్వెస్టిగేషన్లో, ఇంట్రాగేషన్లో ఆయన్ని అధికారులు, విచారణ అధికారులు వాళ్ళ స్టైల్లో విచారణ చేసినప్పుడు ఆయన ఎవరో ఒక మనిషి ప్రోద్బలం వల్ల, సపోర్ట్ వల్ల, గైడెన్స్ వల్ల, ఇన్స్ట్రక్షన్ వల్ల చేయవలసి వచ్చింది అని చెప్పవలసి వస్తుంది. నెంబర్ 1. నెంబర్ 2, ఇట్లా వసూలు చేసిన డబ్బు అంతా క్యాష్ ట్రాన్సాక్షనే. అంటే ఎందుకు అంత క్యాష్ ట్రాన్సాక్షన్ జరిగింది? ఈ స్కామ్ ఎట్లా డిజైన్ చేశారు ఎవరు? సో ఈ డబ్బు అల్టిమేట్గా బెనిఫిషియరీ ఎవరు? అది ఎక్కడికి వెళ్ళింది? ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళింది? పార్లమెంట్ సాక్షిగా ఎంపీ ప్రస్తావించారు 4,000 కోట్లు విదేశాలకు వెళ్ళినాయి అని. అంటే ఫ్యూచర్లో దీంట్లో కూడా ఈడీ ఇన్వాల్వ్మెంట్ వస్తుంది. కేసు ఇంకా తీవ్రతరంగా ముందుకు దర్యాప్తు జరుగుతున్నప్పుడు, ఈడీ కూడా ఇన్వాల్వ్ అయినప్పుడు మరి అల్టిమేట్ బెనిఫిషియరీ ఎవరనే యాంగిల్లో విచారణ చేసినప్పుడు జగన్ రెడ్డి గారి పేరు వస్తుంది. ఇంకొక అంశం, లిక్కర్ పాలసీ ఫ్రేమ్ చేయాల్సింది ఎవరు? అందులో నిష్ణాతులు, ఎక్స్పర్ట్స్, ఐఏఎస్ ఆఫీసర్స్. అది ఎక్సైజా, లేకపోతే డిస్టిలరీసా, లేకపోతే ఎకనామిక్సా, వీళ్ళు కదా పాలసీ మేకర్స్ ఎవరండి? ఈయన ఇంట్లో హైదరాబాద్లో సాయిరెడ్డి ఇంట్లో, విజయవాడలో సాయిరెడ్డి ఇంట్లో వాసుదేవరెడ్డి, సత్యప్రసాద్, సజ్జల శ్రీధర్ రెడ్డి, వీళ్ళ మిథున్ రెడ్డి, వీళ్ళ నేతృత్వంలో పాలసీ ఫ్రేమ్ చేస్తారా? అంటే చెప్పకనే చెప్తున్నాడుగా ఇది ఒక పెద్ద స్కామ్ అని. రెండో అంశం, ఆదాన్ డిస్టిలరీస్ అని ఒక డిస్టిలరీస్ ఎస్టాబ్లిష్ చేశారు. అది గతంలో లేకుండా ఈ పాలసీ రావడానికి ముందు పెట్టుకున్నారు సప్లై చేయడం కోసం. నిన్నటి వరకు అది ఈయన విజయసాయిరెడ్డి గారి అల్లుడికి సంబంధించిందని ఒక వార్త వచ్చింది. సో నిన్న దాన్ని ఆయన క్లారిఫై చేశాడు. దాంతోపాటుగా ఇంకా 3 డిస్టిలరీస్ కసిరెడ్డి రాజశేఖర రెడ్డి ఎస్టాబ్లిష్ చేశాడు. వాళ్ళకి కావాల్సిన 100 కోట్లు కూడా నేనే అరవిందో వాళ్ళ చేత ఇప్పించా అన్నాడు. ఒక డిస్టిలరీ లేదా ఒక డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థ లేదా ఒక బిజినెస్ ఎస్టాబ్లిష్ చేయడానికి ఈయన ద్వారా ప్రైవేట్గా 100 కోట్లు తీసుకోవాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? ఈ 100 కోట్లు ఇవ్వమని సాయిరెడ్డికి ఎవరు చెప్పారు? మరి బిగ్ బాస్ ఏమన్నా చెప్పాడా అంటే లేదు అన్నాడు. మరి ఈయన ద్వారా ఆ క్యాష్ తీసుకొని ఈ ఎస్టాబ్లిష్మెంట్ చేసి వీళ్ళ ద్వారా లిక్కర్ షాప్స్కి డైరెక్ట్గా లిక్కర్ సరఫరా అయింది. అంటే నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్, బెవరేజెస్కి వెళ్లకుండా. సో ఇది ఒక్కొక్క కార్టన్కి 150 రూపీస్ నుంచి 450 రూపీస్ కమిషను. ఇదంతా 7 వ్యవస్థల సిస్టమ్, ఒకటి క్యాష్ ట్రాన్సాక్షన్, ఇక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఇక్కడికి, ప్యాలెస్ నుంచి విదేశాలు అనేది ఒక ఓవర్ అవుట్లైన్ ఇప్పుడు ప్రాథమిక దర్యాప్తులో చెప్తున్నారు. విజయసాయిరెడ్డి కూడా అదే ప్రస్తావన చెప్తా ఉన్నాడు. సో విజయసాయిరెడ్డి వ్యాఖ్యల్ని, నిన్న కానీ గతంలో చేసిన వ్యాఖ్యలు ఒక్కసారి అంటే డీప్గా మనం అనాలిసిస్ చేసుకుంటే జగన్ రెడ్డి గారి పేరు ప్రస్తావించట్లేదు ఒకటి. రెండోది, ప్రతి ఒక్క అక్రమం లేదా ప్రతి ఒక్క కేసులో ఒక వ్యక్తిని ఫ్రేమ్లోకి తీసుకొచ్చి ఆ వ్యక్తి చుట్టూ కథలు నడిపిస్తా ఉన్నాడు. అంటే ఇవన్నీ అంశాలు మనకు పరిశీలించినట్టయితే విజయసాయిరెడ్డి గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో కీ రోల్ పోషించాడు లేదా వాళ్ళ కుటుంబానికి అత్యంత సన్నిహితుడు. సరే, ఈరోజు వ్యూహాత్మకంగా రకరకాల కారణాల వల్ల బయటికి వచ్చి ఉండవచ్చు. ఆయన పాత్ర ఎక్కడ బయటకు వస్తుందో అన్న టెన్షన్ ఆయన ఎప్పటికీ ఉంటుంది. జగన్ రెడ్డి గారి కోపానికి గురైతే అది కాకుండా చూసుకోవాలని ఆయన తాపత్రయం అయి ఉండవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, జగన్ రెడ్డి గారి పరిపాలించిన 5 సంవత్సరాల కాలంలో అవినీతి, అక్రమాలు అంటే నేను మాట్లాడేది గవర్నమెంట్కి రావాల్సిన సొమ్ము గవర్నమెంట్కి చెందకుండా వీళ్ళ జేబులోకి వెళ్ళింది. మిస్అప్రాప్రియేషన్ ఆఫ్ ఫండ్స్, గవర్నమెంట్ ఫండ్స్ ఆర్ పబ్లిక్ మనీ.
వేరే అక్రమంగా సంపాదించిన దాని గురించి నేను మాట్లాడలా. ప్రభుత్వానికి చెందవలసిన గవర్నమెంట్ పబ్లిక్ మనీని లూటీ చేసిన సంఘటనలు నేను రీసెర్చ్ చేస్తే నాకు 30 పాయింట్లు దొరికినాయి, 30 పాయింట్స్. టోటల్ అమౌంట్ క్యాలిక్యులేట్ చేస్తే 20 lakhs crores. ఇన్ని అక్రమ ప్రభుత్వ సొమ్మును లూటీ చేసిన దాంట్లో అందులో ఎక్స్పర్ట్ విజయసాయి రెడ్డి పాత్ర ఖచ్చితంగా ఉండి ఉండవచ్చు. రేపటి రోజున ఈయన ఏదన్నా ఇప్పుడు జగన్ రెడ్డి మీద ఏదన్నా ఆయన గుంజితే లైన్లోకి వీటిల్లోకి ఇవన్నీ విషయాలు రేపటి రోజున వెలుగులోకి వస్తే జగన్ రెడ్డి గారికి ఎంత డేంజరు కేసులు, విజయసాయి రెడ్డికి కూడా అంతే కేసులు డేంజర్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ జీవో నంబర్ 596 అని 1-2 అంశాలు నేను ప్రస్తావిస్తా బికాస్ ఆఫ్ ద టైం కన్స్ట్రైంట్. ఇప్పుడు జీవో నంబర్ 596 డిసెంబర్ 2023లో తీసుకొచ్చారు. సో జీవో నంబర్ 596 ఎందుకు తీసుకొచ్చారంటే అసైన్డ్ ల్యాండ్స్, డికేటీ ల్యాండ్స్ అని కూడా అంటారు. ఆ ల్యాండ్స్ని రెగ్యులరైజ్ చేయడం కోసం ఒక జీవో తీసుకొచ్చారు. జీవో తెచ్చే ముందే దీన్ని ఇంతకుముందు ఇన్సైడర్ ట్రేడింగ్ అనే ఒక పదం వచ్చింది అమరావతి ల్యాండ్స్ ఎక్విజిషన్లో. ఆ పదం అప్పట్లో వాళ్లే తీసుకొచ్చారు బయటికి. ఇప్పుడు ఇందులో కూడా ఇన్సైడర్ ట్రేడింగ్ లాంటిది జరిగింది. కొన్ని వేల ఎకరాలని రైతుల నుంచి వీళ్లే ముందుగా తీసుకొని డికేటీ ల్యాండ్స్. సో అప్పుడు రైతులు ఏంటి, డికేటీ ల్యాండ్ ఎలాగో అమ్మటానికి లేదు, కొనటానికి లేదు, అది వాళ్ళు ఉన్నంతకాలం వ్యవసాయం చేసుకొని జీవనోపాధి పొందటం మాత్రం ఉద్దేశించింది బలహీన వర్గాల వాళ్ళకి గవర్నమెంట్ ఇచ్చిన ల్యాండ్స్. సో వాటిని కొన్ని వేల ఎకరాలు వీళ్ళు కొనేసి తర్వాత జీవో తీసుకొచ్చి దాన్ని రెగ్యులరైజ్ చేసుకొని దాని ద్వారా 8 lakhs crores లూటీ చేశారు. ఇంకొక ఎగ్జాంపుల్ ఈ రీసర్వే, ల్యాండ్ రీసర్వే పేరు పెట్టారు. రీసర్వే చేసిన తర్వాత జగన్ అన్నయ్య ఫోటోలు వేసిన రాళ్లు అన్ని పొలాల్లో పెట్టేశారు. సర్వే రాళ్లు జగన్ అన్నయ్య ఫోటోలు రాళ్ళు ఎందుకు, నా భూమి ఆయన ఫోటోతో రాళ్లు నా భూమిలో ఎందుకండి అని ప్రజలు వ్యతిరేకించినా కూడా పెట్టారు. దానికి 750 కోట్లు ఖర్చు పెట్టారు. మరి ఇది ప్రభుత్వానికి రావాల్సిన సొమ్ము లూటీ జరగటం కాదా? అంటే ప్రభుత్వ సొమ్ముని ఈ విధంగా దుర్వినియోగం చేయొచ్చు, అధికార దుర్వినియోగం చేసి. అదేవిధంగా మీకు శారదాపీఠం 15 ఎకరాలు 15 లక్షలకు ఇచ్చారు. యాక్చువల్గా 220 crores లాస్ గవర్నమెంట్కి. తర్వాత హైగ్రేవా ల్యాండ్స్ 12.51 acres వైజాగ్లో ఒక్కొక్క గజం 937.5 రూపాయలకు అమ్మారు. ఆ తర్వాత దాన్ని 41,666 per square yard అమ్మారు. దానివల్ల 250 crores లూటీ చేశారు. ఇట్లా ఇవన్నీ మనం లెక్కేసుకుంటే ఈ రకరకాల అంశాల్లో వీళ్ళు గవర్నమెంట్కి రావాల్సిన చెందవలసిన పబ్లిక్ మనీని 20 లక్షల కోట్ల వరకు అవినీతి ద్వారా వీళ్ళు అందరూ పంచుకున్నారు. ఎవరు తిన్నారు, ఏ స్కీమ్లో తిన్నారు, ఏ స్కామ్ చేశారు, డీటెయిల్స్ అన్నీ నేను చెప్పగలను నాకు టైం ఇస్తే నెక్స్ట్ ఇంకోసారి. సో ఇప్పుడు నేను ప్రస్తావించదలుచుకున్న అంశం ఏంటంటే ఇన్ని రకాల అవినీతి, అక్రమాలు, స్కామ్స్, మిస్అప్రాప్రియేషన్ ఆఫ్ ఫండ్స్, పబ్లిక్ మనీ, గవర్నమెంట్ మనీ మిస్యూటిలైజేషన్ చేసిన అన్నిట్లో విజయసాయి రెడ్డి గారి పాత్ర ఉండి ఉంటుంది. ఎందుకంటే అప్పట్లో కీ రోల్ పోషించిన మనిషి ఇతను. సో ఇవన్నీ విషయాలు బయటికి రాకుండా ముందు ఈయనకి జైలుకి వెళ్ళే అవకాశం లేకుండా, లేదా ముందు జగన్ రెడ్డి గారి కోపానికి, ఆగ్రహానికి గురి కాకుండా, లేదా ఈయన మీద ఉన్న కేసుల ద్వారా ప్రొటెక్షన్ పొందటం కోసం జగన్ రెడ్డిని వ్యూహాత్మకంగా బయటికి తీసుకురాకుండా, ఆయన పేరు ప్రస్తావించకుండా ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క పేరు చెప్పి ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. దానివల్ల వాళ్ళకి ఇబ్బంది, కానీ జగన్ ప్రొటెక్షన్ తీసుకోవచ్చు అంటే ఈయన బైపాస్ చేయొచ్చు అన్న వ్యూహం అయి ఉండవచ్చు. ఏదేమైనా నేనేమంటానంటే ఫర్ ఎగ్జాంపుల్ లిక్కర్ స్కామ్ ఉంది. ఇప్పుడు కసిరెడ్డి సహకరించట్లేదు, మిథున్ రెడ్డి రావట్లేదు, లేదా ఇంకోరు రావట్లేదు, నోటీస్ తీసుకోవట్లేదు, సహకరించట్లేదు. నేనేమంటానంటే అసలు లిక్కర్ స్కాము జరిగినప్పుడు ఆ మంత్రిత్వ శాఖ మంత్రి ఎవరో నారాయణ స్వామి, డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా కూడా చెప్తుంటారు. మరి అప్పట్లో పరిపాలించిన ముఖ్యమంత్రి ఉన్నారు, వాళ్ళిద్దరికి నైతిక బాధ్యత లేదా, మోరల్ రెస్పాన్సిబిలిటీ లేదా, వాళ్ళకి సంబంధం లేదా ఇన్ని వేల కోట్ల స్కామ్లో? మరి డైరెక్ట్గా వీళ్ళు దొరకనప్పుడు వాళ్ళని ఎంక్వైరీకి పిలిచి విచారణ చేయవచ్చును కదా, తప్పేముంది? వాళ్ళ రెస్పాన్సిబుల్ శాఖ వాళ్ళకి రెస్పాన్సిబిలిటీ లేదా? ఈ చిన్న వ్యక్తుల్ని ముందు పెట్టి గేమ్ ఆడటం వల్ల అంటే ఎంతకాలం ఈ విధంగా, ఇప్పటికే 6 months అయింది, విచారణ ముందుకు వెళ్ళటం లేదు. మరి డైరెక్ట్గా వీళ్ళని ఇన్వాల్వ్ చేసి విచారణ చేయటం వల్ల వేగవంతం అయ్యే అవకాశం ఉంది. ఆ విధంగా ఎందుకు ప్రయత్నం చేయట్లేదు అంటే ఈ విచారణలో లేకపోతే ఈ వ్యవస్థలో ఇప్పటికి కూడా వాళ్ళ వాసన ఉన్న వాళ్ళ మనుషులు ఉండటం వల్ల డిలే అవుతుందా అనేది కొంత అసంతృప్తి ప్రజల్లో వినిపిస్తూ ఉంది. సో ఇవన్నీ విషయాలను దృష్టిలో పెట్టుకొని విజయసాయి రెడ్డి గారు వ్యూహాత్మకంగా ప్రవర్తిస్తున్న తీరు మాత్రం
జగన్ రెడ్డి గారిని ప్రొటెక్ట్ చేస్తూ ఒక్కొక్క విషయంలో ఒక్కొక్క వ్యక్తిని ముందుకు తీసుకెళ్లి ఇదంతా కథ నడిపిస్తూ ఉన్న వ్యవహారం చూస్తూ ఉంటే ఇది తెలివిగా ఆయన చెక్కకుండా తప్పించుకుంటూ జగన్ రెడ్డి గారిని తప్పిస్తూ ఒక్కొక్కరిని ఒక్కొక్క దాంట్లో ఇరికిస్తూ ముందుకు తీసుకెళ్తున్నారు అన్న అంశం మనకు స్పష్టంగా అర్థమవుతోంది. అవునవును. సో చూద్దాం సార్, ఖచ్చితంగా మీరు అన్నట్టు మీ దగ్గర ఉన్న 30 పాయింట్స్ ఏదైతే ఉన్నాయో ఖచ్చితంగా దీన్ని ఒక బ్రాడ్ గా ఒక వీడియో అయితే చేద్దాం మనం. ఖచ్చితంగా దీని మీద ఒక 20 లక్షల కోట్ల స్కామ్ ఏదైతే ఉందో దాని మీద ఖచ్చితంగా విజయసాయి రెడ్డి ఏదైతే ఇన్వాల్వ్ అవుతున్నాడని చెప్పి అయితే అర్థమవుతుందో దీని మీద ఖచ్చితంగా ప్రజలందరికీ కూడా తెలియాలి. 20 లక్షల కోట్లు ఉంటే రాష్ట్రం ఎంతలాగా బాగుపడుతుంది అనేది అందరికీ తెలిసిందే. సో ఖచ్చితంగా మీ యొక్క విశ్లేషణ ఇంకొక వీడియోలో ఖచ్చితంగా ఇప్పుడు విజయసాయి రెడ్డి అండ్ జగన్ ఇద్దరు ఆడుతున్న గేమ్ ప్రజలకు అర్థమైందని అనుకోవాలి. సో చూద్దాం సార్ ఏం జరగబోతుంది. నమస్తే. థ్యాంక్ యూ. Please subscribe to Leo News for more videos.